ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణని మనం చూద్దాం. అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి మోదీని దూషించినటువంటి వ్యక్తుల్లో రియలైజేషన్ వీడియోలు వస్తున్నాయి. నిజానికి వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. అలాగే వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్లలో వేస్తున్నారు, కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట, విద్యార్థుల పేరిట అక్కడికి వచ్చి ఉన్మాదంగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ రోజు అక్కడ ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఏది పడితే అది నడిచింది, గడిచింది. ఆ చుట్టూ ఉన్నటువంటి ఉన్మాదపు మోక వాళ్ళే మొత్తం ప్రపంచమంతా అలాగే ఉంటుంది, దేశమంతా కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఆ 5-10 వేల మంది జనాభాయే భారతదేశ ముఖచిత్రం అనుకున్నారో ఏమో, మొత్తానికి చాలా రెచ్చిపోయారు. రెచ్చిపోయినటువంటి ఇలాంటి మోక ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. అలాంటి వాళ్ళు ఎన్నెన్ని అంటే మనం రిపీట్ చేయలేము, అవి ప్లే కూడా చేయలేము. అలాంటి భాషతో దూషించారు, జవాన్లను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. వాళ్ళందరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోమంది. వాళ్ళందరి మీద హత్యాయత్నాలు, రేపులు, పోక్సో ఇలాంటి దారుణమైనటువంటి పెద్ద పెద్ద నేర చట్టానే ఉంది. అంటే గతంలో అలాంటి వాటికి అలవాటు పడి ఇక్కడికి వచ్చి పార్లమెంట్ని తగలబెట్టాలని వచ్చారనమాట. యాక్చువల్గా వీళ్ళలోకి ఇన్ఫ్లుయెన్సర్లు, తలా తోక బుర్రా బుద్ధి లేనటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ కోసం, రీల్స్ పిచ్చిలోన డ్యాన్సుల కోసం తెగించేసినటువంటి బ్యాచ్. సో ఎలాంటి వాళ్ళు వీళ్ళు, ఎలా మాట్లాడారు, ఇప్పుడు చెక్కేసిన తర్వాత, అదే చెక్కబడడం తర్వాత ఎలా వాళ్ళ విక్టింగ్ కార్డులు బయటకు తీస్తున్నారు, క్షమాపణలు ఏ మోస్తరుగా చెప్తున్నారు, ఏ స్థాయిలో చెప్తున్నారు, చిన్నగా ఈ వీడియోలన్నీ ప్లే చేసి మీకు చూపిస్తాను. మీకు అర్థమైపోతుంది, మీకు మజా వస్తుంది. जो बच्चों के साथ हुआ है, मैं तो ये बोलना चाहूंगी, जो बच्चों के साथ हुआ है ना, इस माहौल में मोदी को बुलाओ, उसकी गांठ पे लठ बजाओ, मैं ये बोलना चाहूंगी। रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से ले। ఇది ఒక వీడియో. ఇంకొకటి, నేను రాజమౌళికి థ్యాంక్ యూ చెప్పి रुको जरा, सबर करो। ఆవిడే एक बार और। मजा नहीं आया ढंग से। बहुत ही गलत हुआ है, मतलब ये मेरी गाड़ी कहाँ है, पता नहीं कौन थे कुत्ते। क्या करेगा तू? क्या करेगा तू? कहाँ करेगा? ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఆ విషవలయము నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ విషపు బిహేవియర్ గురించి తెలుసుకున్నాక, దాని పరిణామాలు గ్రహించాక ఇప్పుడు ఇలా. माननीय प्राइम मिनिस्टर जी, नरेंद्र मोदी जी, मैं आपसे हाथ जोड़कर माफी मांगती हूँ। मैं आपसे क्षमा चाहती हूँ। जो आपके विरोध मेरी वीडियो बनी थी, मैं उन वीडियो को लेके बहुत ज़्यादा शर्मिंदा हूँ। मैं बहुत ही ज़्यादा गिल्टी फील कर रही हूँ। मुझे ऐसा नहीं करना चाहिए था, और मैं चाहती हूँ कि मेरे खिलाफ कोई भी एक्शन ना लिया जाए, और आप मुझे माफ़ी दें। అది మోదీ గారు, మన్నించండి, నేను అలా వ్యవహరించకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నన్ను క్షమించండి, నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి అని అండి 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 అంటే పగులుతుంది కండి ఆటోమేటికల్లీ. ఇక్కడ ఈవిడ ఒక నమూనా మాత్రమే. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట వికృతమైన వీడియోలు, సరే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అదేంటి, నా లింగం నా ఇష్టం అదొక నినాదం, నా బాడీ నా ఇష్టం అదొక నినాదం. ఇవి నినాదాలు వీళ్ళకి. సరే మీ ఇష్టం, మీరు ఎట్లయినా ఊరేగి సావండి. కాకపోతే ఇలాంటి కేటగిరీ పీపుల్ అందరూ కూడా అక్కడ తేలి వీడియోలు చేశారు, వైరల్ అవుదాం అనుకున్నారు. వైరల్ కాస్త ఇప్పుడు ఏ విధంగా అయ్యిందో చూస్తున్నారు కదా. దీంతో పాటుగా ఇంకొక క్యాండిడేట్ ఉంది, దాని గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి. ఆ పేరు మర్చిపోయినా. అక్కడ ఆర్మీ వ్యాను లేకపోతే పోలీస్ వ్యాన్ని ఇట్లా చేయబట్టి ఆపి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి హైలైట్ చేశారు కదా. సేమ్ బంగ్లాదేశ్లో అట్లనే జరిగింది, దాని నమూనా అనమాట. ఆవిడ్ని కూడా విచారిస్తే వెనక ఎవరున్నారు, ఎంత ప్యాకేజీ వస్తే ఆ పోస్టర్ ఇచ్చి మరి, ఆ ఫోజ్ ఇచ్చి మరి ఆ బస్సును ఆపినావు నువ్వు, ఢిల్లీ పోలీసుల బస్సుని, ఈ కథ అంతా కూడా తెలిసిపోతుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల వెనక కూడా ఎవరున్నారు, వాళ్ళందరూ కూడా మోడల్స్ అంట.
అంటే తమ దేహాన్ని ప్రదర్శనకు పెట్టి అంటే ఇన్స్టాగ్రామ్ ఖాతాని నేను పరిశీలించి చెప్తున్నాను. వారి దేహం వారి ఇష్టం కానీ ఆ దేహాన్ని ప్రదర్శనకు పెట్టి పబ్బం గడుపుకునేటటువంటి ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇదే విధంగా బూతులాడారు. మీరు బూతులాడి మీ బుద్ధిభూతత్వంతో ఉండి ఈరోజు యాక్షన్ తీసుకుంటా ఉంటే ఏడుపు ఒకటి ఫేసులతో ఏడుస్తూ క్షమాపణలు కోరేస్తే అయిపోద్దా? వీళ్ళందరి మీద ఎలాంటి జాలి దయ చూపించకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం గట్టిగా కోరాలి.